పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 20 మంది చికిత్స పొందుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మనం చూస్తున్న ఈ ప్లేసే ఏదో మనం చూపిస్తున్న విజువల్స్ ఎంట్రన్స్ ఏదవుతుందో ఈ గేట్ నెంబర్ 1 మెట్రోకి సంబంధించిన గేట్ నెంబర్ 1 లోపలికి వెళ్తారు. ఇక్కడ ఈ పక్కన కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ లో పోలీసులు కానీ ఇటు పోలీసు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో అది రోడ్ అనమాట. ఇదంతా కూడా ఈ అంబులెన్స్ పెట్టింది ఇదంతా కూడా రోడ్డు. ఈ రోడ్డు మీద వాహనాలు ఆగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే అక్కడ ఆగి ఉన్న వాహనంలో ఈ పేలుడు సంభవించింది. మొత్తం ఈ స్పాట్లో ప్రజెంట్ పోలీసులు స్పెషల్ సెల్ కానీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అలాగే మొత్తం ఫోరెన్సిక్ నిపుణులు అంతా కూడా ఈ ప్రాంతంలో మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే అక్కడ ఉండి మొత్తం అక్కడ బ్లాస్ట్కి సంబంధించి వాహనాలకు సంబంధించిన విడిభాగాలు కానీ అక్కడ ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారికి సంబంధించిన శరీర భాగాలు కూడా అక్కడ తెగిపడిపోయి ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్న దాని ప్రకారం శరీర భాగాలు సగానికి 3 వరకు తెగిపడిపోయినాయి అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరోవైపు అంబులెన్స్ సిబ్బంది కానీ ప్రత్యక్ష సాక్షులు కూడా ఒకరు మసీదులో ఉండగా నాకు శబ్దం వినిపించింది అంటున్నారు. మరోవైపు నేను షాప్లో ఉండగా శబ్దం వినిపించింది. 1 కిలోమీటర్ వరకు కూడా మా షాప్ ఉంటుంది, ఆ షాప్లో ఉన్నాను, ఆ సమయంలో శబ్దం వినిపించింది. కిలోమీటర్ దూరం వరకు కూడా ఈ శబ్దం వినిపించింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వితిన్ 10 minutes లోనే అంబులెన్స్ ఫైర్ సేఫ్టీ అంతా కూడా ఫైర్ సిబ్బంది అంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మళ్ళీ మీ దగ్గర నుంచి కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటాను. ఈ పేలుడుపై మాట్లాడడానికి మాజీ అడిషనల్ డీజీ గోపాల్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు, ఢిల్లీలో ఈ కారు బాంబు తీవ్రత చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఈ రోజే కొంతమంది టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేయడం జరిగింది. వెపన్స్ తర్వాత బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా రికవర్ చేయడం జరిగింది. కాబట్టి మనం అంతా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ముందు ఏమైనా జరగబోయే చర్యలకు ప్రభుత్వం కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కానీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. గోపాల్ రెడ్డి గారు, ఎర్రకోట దగ్గరలో ఈ పేలుడు సంభవించింది అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? అంటే ఎర్రకోట అనేది దగ్గర అక్కడ చాలా బిజీ ఏరియా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో నష్టం ఎక్కువ జరుగుతుందనే ఉద్దేశం సెలెక్ట్ చేసుకోవడము. ఎర్రకోట అనేది ఇంపార్టెంట్, ఢిల్లీలో ఇంపార్టెంట్ స్థలం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఉంటారు. ఆ పేలుడు తీవ్రత, ఆ దృశ్యాలు, దాని ప్రభావం చూస్తూ ఉంటే ఎటువంటి శక్తివంతమైన పేలుడు పదార్థాలు బహుశా ఇందులో ఉపయోగించి ఉండొచ్చు? స్పాట్ పైన ఎనర్జీ జరిగింది కాబట్టి వాళ్ళు శాంపుల్ సెలెక్ట్ తీసుకొని ఎఫ్ఎస్ఎల్ పంపించినప్పుడు ఎలాంటి పదార్థాలు వాడింది, ఎంత శక్తివంతమైనది వాడింది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ బట్టి చాలా శక్తివంతమైన మెటీరియల్ వాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వెహికల్స్ ధ్వంసం అయిపోయాయి, 8 నుంచి 10 మంది చనిపోయారు, ఇంకొక చాలా మంది గాయాల పాలైపోయారు. కాబట్టి ఖచ్చితంగా మంచి అంటే ఎక్కువ ప్రభావితమైన మెటీరియల్స్ వాడినట్టు అనిపిస్తుంది. గోపాల్ రెడ్డి గారు, ఇప్పటికే మనం 2 రోజుల వ్యవధిలో మనం చూసాం 20 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అంటే ఆ 20 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇది ఉగ్రవాదుల పనే అయితే ఈ విషయాన్ని తెలుసుకోలేకపోవడం అనేది ఇంటెలిజెన్స్ వైఫల్యంగా భావించాల్సి ఉంటుందా? అలా అనుకోవడానికి వీల్లేదు. అలా ఉంటే ఈ రోజు ఈ విధంగా 3 డాక్టర్లను అరెస్ట్ చేయడము, వెపన్స్ అండ్ బ్లాస్టింగ్ మెటీరియల్ రికవర్ చేయడం అనేది అది కూడా ఒక మనం చెప్పుకోవాల్సిన విషయము. ఎందుకంటే మనం ఈ సెన్సిటివ్ ఏరియాలు, క్రిటికల్ ఏరియాస్ చాలా ఉన్నాయి కాబట్టి మనకు కొంత ఆలస్యం జరుగుతుంది. మన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చే వరకు వాళ్ళు యాక్టివ్ అయిపోయి ఇది బ్లాస్ట్ చేసిందని నేను అనుకుంటాను. రైట్. ఇప్పుడు మిగిలిన సిటీలు, దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన సిటీలు హై అలర్ట్ కావాల్సిన అవసరం ఉందా? 2, ఒకవేళ ఇది ఉగ్రవాదుల పని అయితే బహుశా ఉగ్రవాదులు సిరీస్ ఆఫ్ బ్లాస్ట్స్కి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తక్షణం చేయాల్సినటువంటి చర్యలు ఏంటి? మనం తక్షణం ఇమ్మీడియట్లీ మనం అలర్ట్ అయి ఉండడము, సెన్సిటివ్ ఏరియాను కార్డన్ చేయడము, చెకింగ్ చేయడము, ప్రజలు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడము, ఇవి మొదటి చర్యలు. కాబట్టి మన పక్క పొరుగు దేశము మనం ఏదో చేయాలని భావిస్తుంది కాబట్టి ఈ రోజు అరెస్టులను బట్టి వాళ్ళు ఏదైనా ఇంకా ముందుకు చేయదలుచుకుంటే చేయొచ్చని నేను అనుకుంటున్నాను. మనం ఆల్ ఇంపార్టెంట్ ఏరియాస్ అలర్ట్ గా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. రైట్. గోపాల్ రెడ్డి గారు, ఢిల్లీలో జరిగిన శక్తివంతమైన పేలుడు ప్రభావ దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో ఎటు చూసినా బీతావాహంగా కనిపిస్తున్న దృశ్యాలు. మీకు తెలుసా, అక్కడ మా రిపోర్టర్ వెళుతూ ఉంటే పక్కనే మనుషుల హృదయం, హార్ట్ కనబడుతుంది, మనుషుల శరీర భాగాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి.
హృదయ విదారక దృశ్యాలు కనబడుతున్నాయి. అదిగో రెండో బాక్స్లో ఒక కారు పైన ఎగిరి పడిన ఒక మనిషి దేహం కనబడుతుంది. అదిగో ఆ బ్లర్లో మీకు కనిపిస్తున్నది ఒక మనిషి ఆ పేలుడు దాటికి, శక్తివంతమైన పేలుడు దాటికి ఎగిరి వెళ్ళి కారు అద్దం మీద పడ్డాడు. కొన్ని కార్ల అద్దాలు వెంటనే పగిలిపోయాయి, దూరంగా ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయి. అక్కడే వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఒక వ్యక్తి నుదుటి మీద గాయమైనటువంటి ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఒక మారుతి కారులో ఈ పేలుడు సంభవించింది, నేను దానికి దగ్గరలోనే ఉన్నాను అని ఒక వ్యక్తి చెప్తున్నాడు. దగ్గరలోనే మార్కెట్కి సమీపంలోకే ఈ పేలుడు శబ్దం పెద్దగా వినిపించింది. దగ్గరకు వచ్చి చూసేసరికి కాలిపోతున్న వాహనాలు, చెల్లాచెదురుగా పడి ఉన్న మనుషుల దేహాలు అక్కడ కనబడ్డాయి. అదిగో మూడో బాక్స్లో మీరు చూడండి ఎంత హృదయ విదారకంగా ఉన్న దృశ్యాలు కనబడుతున్నాయో. అక్కడికి ఇప్పటికే ఎన్ఐఏ టీం అక్కడికి వచ్చింది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ ఇది ఉగ్రవాదుల పని అయితే ఢిల్లీలో ఇంకా ఏదైనా సిరీస్ ఆఫ్ బ్లాస్ట్కి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఈ పేలుడులో ఎటువంటి శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఉపయోగించారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 2 రోజుల వ్యవధిలో 20 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. 300 కిలోల RDX పట్టుబడింది. AK-47 గన్లు పట్టుబడ్డాయి. ఇప్పుడు ఢిల్లీలో పేలుడు జరిగింది. 10 మంది ఈ పేలుడులో చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే విషయం ఆందోళన కలిగిస్తుంది. సరిగ్గా సాయంత్రం 6:52 సరిగ్గా సాయంత్రం 6:52 ఎర్రకోట దగ్గరలో ఆ ప్రదేశం అంతా హడావుడిగా ఉంది. సమీపంలో సిగ్నల్ దగ్గరకు ఒక కారు వచ్చి ఆగింది అని, ఆ వెంటనే పేలుడు సంభవించింది అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ చెబుతున్నారు. పేలుడు దాటికి పలు వాహనాలు ధ్వంసమైపోయాయి, పలు 2 వీలర్స్ కాలిపోయాయి, పలు కార్లు కాలిపోయాయి, ఈ రిక్షాలు కాలిపోయాయి. కొంతమంది మనుషులు శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడ ఎటు చూసినా హృదయ విదారకంగా కనిపిస్తోంది. మీకు గుర్తుందా 2005లో ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఏకంగా 62 మందికి పైగా అప్పుడు మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత ఈ ఉగ్రవాదులు భారతదేశంపై నెత్తుటి అధ్యాయాన్ని రాయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఉగ్రవాదులు మన హైదరాబాద్తో సహా, గుజరాత్తో సహా, బెంగళూరుతో సహా ఎన్నో పేలుళ్లకు పాల్పడ్డారు. కానీ దేశ సమగ్రతను, దేశ ధైర్యాన్ని మాత్రం వాళ్ళు దెబ్బ కొట్టలేకపోయారు. ఇప్పటికే పట్టుబడుతున్న ఉగ్రవాదులు చెప్తున్నారు పబ్లిక్ ప్లేసుల్లో పేలుళ్లకు ప్లాన్ చేశారు అనే విషయం తెలిసింది. సో ఇప్పుడు ఢిల్లీలో ఎర్రకోటకు దగ్గరలో ఈ పేలుడు సంభవించడంతో దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. అన్ని విమానాశ్రయంలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. ఇటు హైదరాబాద్లో కూడా వెంటనే భద్రతాధికారులు, పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ పేలుళ్లకు కారణం ఏంటి, ఎటువంటి శక్తివంతమైన పేలుడు పదార్థాల కారణంగా ఈ పేలుడు సంభవించిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. మొత్తం ఎక్కడైతే రెడ్ ఫోర్ట్ దగ్గర, ఎర్రకోట దగ్గర నెత్తుటి అధ్యాయాన్ని, ఎర్రకోట దగ్గర ఎర్రటి నెత్తుటి అధ్యాయాన్ని లిఖించాలి అని ఉగ్రవాదులు చేసిన కుట్రేనా ఇది? ప్రస్తుతం విచారణాధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందులో కుట్రకోణం బయటపడితే మొత్తం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. రేపు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్కి ఉప ఎన్నిక జరగబోతుంది. బీహార్ ఎన్నికలు, సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీలో ఉగ్రవాదులు కుట్ర పన్నారు అని, ఈ పేలుడు ఉగ్రవాదుల కుట్ర అనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతుంది. అదిగో అంబులెన్సులు కూడా మీరు చూడొచ్చు. అక్కడికి వచ్చే అంబులెన్సులు సరిగ్గా పేలుడు సంభవించిన ప్రదేశానికి వచ్చి అక్కడ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. మెడికల్ టీమ్స్ కూడా అక్కడికి వచ్చాయి. వెంటనే క్షతగాత్రులకు స్పాట్లోనే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి వెంటనే ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. మొత్తం ఆ ప్రదేశం అంతా భీతావహంగా కనిపిస్తుంది. ఢిల్లీ మొత్తం ఉలిక్కి పడింది. ఢిల్లీలో ఇప్పుడు ఎవరైనా బయటకు వెళ్ళాలి అన్నా నిజానికి బయటపడుతున్నారు. వెంటనే ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోతే అంత బెటర్ అనే భయంలో కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. నిజానికి ఆ దగ్గరలోనే పేలుడు సంభవించిన రెడ్ ఫోర్ట్కి దగ్గరలోనే హిందూ, ముస్లిం, సిఖ్కి సంబంధించిన ప్రార్థనాలయాలు ఉన్నాయి. ఆగస్టు 15 రోజున దేశ ప్రధాని ఆ మువ్వనెల జెండాను ఎగరవేసే ప్రాంతం అది. ఆ ప్రదేశానికి దగ్గరలోనే చాందిని చౌక్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది, నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. అక్కడే మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 ఉంది. ఆ మెట్రో స్టేషన్కి గేట్ దగ్గరలోనే రోడ్డు పక్కనే వాహనాలను ఆపుతారు అని తెలుస్తోంది. రోడ్డు పక్కనే వాహనాలను పార్క్ చేస్తారు అని. సరిగ్గా రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న ఒక వాహనంలో నుంచే ఈ శక్తివంతమైన పేలుడు సంభవించింది అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ చెప్తూ ఉన్నారు. అదిగో రెండో బాక్స్లో మీరు చూడండి. సరిగ్గా ఎటువంటి దృశ్యం ఎంత భీతావహంగా ఉందో. ఎటు చూసినా అగ్ని కీలలే, ఎటు చూసినా తుక్కు అయిపోయిన కార్లే, ఎటు చూసినా మనుషుల శరీర అవయవాలే కనిపిస్తూ ఒక్కసారిగా ఇప్పుడే అందుతున్న వార్త, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందింది. ఈ పేలుడుకు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అప్డేట్. అది పార్క్ చేసిన వాహనం కాదు, అదే
ఎర్రకోటకు ముందున్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ పేలుడు సంభవించింది అని చెబుతూ ఉన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ పేలుడు సంభవించిందని చెప్తూ ఉన్నారు. బహుశా కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇది ఆత్మాహుతి దాడి అయ్యుండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. ఢిల్లీ రోడ్లన్నీ ఎప్పుడు రద్దీగానే ఉంటాయి, అందులోనూ ఎర్రకోట దగ్గర నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి చోట కారులో నుంచి ఒక శక్తివంతమైన బాంబు పేలింది. ఇప్పుడు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఒక గాయపడిన వ్యక్తి కూడా చెప్తున్నాడు, ఒక మారుతి కారు ఉంది, అది స్విఫ్టో ఎకోనో అయ్యి ఉండొచ్చు, అందులో కొన్ని పదార్థాలు ఉన్నాయి, ఏవో వస్తువులు ఉన్నాయి, అందులో నుంచి ఒక్కసారిగా పేలడం నేను చూశాను అని ఒక ఆటో రిక్షా వ్యక్తి చెప్తున్నాడు. అతని నిదుట పైన గాయం కూడా అయింది, ఫోర్ హెడ్ పైన గాయం కూడా అయింది, అతన్ని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఇది ఆత్మాహుతి దాడా? సరిగ్గా సిగ్నల్ దగ్గర ఈ దాడి జరగడంతో సిగ్నల్ దగ్గర ఆ కారుని వదిలేసి ఒక వ్యక్తి ఏదైనా బయటికి వెళ్ళిపోయాడా, లేదు అంటే ఆ వ్యక్తి పేలుడు పదార్థాలతో కూడిన వ్యాన్ని తీసుకొచ్చి అక్కడ తనను తాను కారుతో సహా పేల్చేసుకున్నాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, ఈ పేలుడు పార్కింగ్ ప్లేస్లో కాదు, సిగ్నల్స్ దగ్గర ఈ పేలుడు సంభవించిందని వార్తలు వస్తున్నాయి. ఏంటి ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? శివ ఎగ్జాక్ట్గా ఈ పేలుడు ఎక్కడ జరిగింది? ఆగి ఉన్న కారులోంచి జరిగిందా, లేదా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక కార్ని ఆపి ఒక వ్యక్తి ఏదైనా ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చు? ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? రైట్, ఇది రెడ్ ఫోర్ట్కి సమీపంలోనే మనం చూస్తున్నాం. ఇది రెడ్ ఫోర్ట్కి మీరు చెప్పినట్టుగా సిగ్నల్కి సమీపంలోనే ఇది రెడ్ ఫోర్టు. దీనికి ఆపోజిట్లోనే ఇక్కడ సిగ్నల్ అనేది కనిపిస్తుంది. ఈ సిగ్నల్కి ఇక్కడ సిగ్నల్ రోడ్ క్రాసింగ్ ఉంటుంది, మరోవైపు ఇది సిగ్నల్. ఇది ఇటువైపు రెడ్ ఫోర్ట్ దాటిన తర్వాత సిగ్నల్, ఈ దాటే లోపల ఇటువైపు ఇంకో సిగ్నల్ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చే క్రమంలోనే ఈ బ్లాస్ట్ అనేది జరిగినట్టుగా తెలుస్తుంది. అండ్ రన్నింగ్లో ఉన్న వాహనంలో మీరు చెప్పినట్లుగా ఈ కొంతమంది చెప్తున్న దాని ప్రకారం కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఆత్మాహుతి దాడా, లేదా ఏదైనా కుట్ర చేసి ప్లాన్ చేశారా, లేదా కొంతమంది సిఎన్జి వాహనంలో జరిగింది, ఈకో వెహికల్లో అనేది చెప్తున్నారు. ఇది రన్నింగ్లో ఉన్న వాహనంలోనే జరిగిందనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇది ఇది సిగ్నల్, ఇది మెట్రోకి సంబంధించిన నెంబర్ 1 వైపు ఇటు ఇది రెడ్ ఫోర్ట్కి సంబంధించిన సిగ్నల్. ఇది ఈ గేట్ నెంబర్ 1, ఇక్కడ ఏదైతే ఫైర్ ఇంజన్లు కనిపిస్తున్నాయో ఇక్కడ గేట్ నెంబర్ 1, ఇక్కడ బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ నుంచి ఇటువైపు ఆపోజిట్ సైడ్ చాందినీ చౌక్, ఇది ఒక హిందువుల టెంపుల్, ముందుకెళ్తే ఉంటుంది, ఇటు ఆపోజిట్ సైడ్ మసీద్ ఉంటుంది. ఇక్కడ ఈ గుళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శబ్దం వినిపించిందని చెప్తున్నారు. ఇది ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్లుగా ఈ సిగ్నల్ ఉంది కదా, ఈ సిగ్నల్ దగ్గరే ఈ బ్లాస్ట్ జరిగింది అనేది కూడా కొంతమంది ప్రత్యక్ష చెప్తున్నారు. దాంట్లో కొన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయనేది కూడా గాయపడిన వ్యక్తి కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ బ్లాస్ట్ వెనుక ఎవరున్నారనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సింది. అంటే ఇది కుట్ర కోణం దాగి ఉందా, ఆత్మాహుతి దాడా, అసలు ఏం బ్లాస్ట్ జరిగింది, సిలిండర్ బ్లాస్టా, లేకపోతే పేలుడు పదార్థాలు పెట్టుకుని ఇది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారా అనేది కూడా ప్రధానంగా వివిధ కోణాల్లో ఫోరెన్సిక్ బృందం, అలాగే ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్, అలాగే ఏటీఎస్ కానీ ఇది ఫోరెన్సిక్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఢిల్లీ వ్యాప్తంగా హైలైట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.